మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేటివి ఉన్నాయి. ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటాం అనమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి, చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమంతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లోనూ మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏవైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. విస్మృతినే మనం ఏమంటామంటే ఫర్గెటింగ్ అని అంటామండి. ఫర్గెటింగ్ అంటే మర్చిపోవడము, స్మృతి అంటే మెమొరీ గుర్తుపెట్టుకోవడం, విస్మృతి అంటే దానికి రివర్స్ అన్నమాట. ఫర్గెటింగ్ మర్చిపోవడము. ఆ గతంలో అభ్యసించిన అంశాలు అనేటివి మరలా మనం చేతనంలోకి తెచ్చుకోవడమే విస్మృతి. చేతనంలోకి తెచ్చుకోలేకపోవడం, తెచ్చుకుంటే కనుక అది స్మృతి అవుతుంది. మన కాన్షియస్లోకి తెచ్చుకోవాలి, మళ్ళీ మన కాన్షియస్లోకి తెచ్చుకోలేకపోతే విస్మృతి. ఓకేనా. విస్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త సేమ్ అండి ఎబ్బింగ్హాస్. మనకు స్మృతి మీద కూడా సేమ్ ఆయనే మనకు చేసింది. స్మృతి విస్మృతి రెండింటి మీద చేసింది ఎవరంటే ఎబ్బింగ్హాస్ చేయడం జరిగింది. ఆన్ మెమోరీ గ్రంథం కూడా రాశారండి. విస్మృతి వక్రరేఖను ధారణా వక్రరేఖను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఎబ్బింగ్హాస్. సేమ్ నేర్చుకున్న మొదటి సమయంలో విస్మృతి అధికంగా సంభవిస్తుందని, అంటే ఫస్ట్ నేర్చుకుంటాం కదా, నేర్చుకున్నటువంటి ఆ మొదటి సమయంలో అంటే కొంచెంసేపు నువ్వు గ్యాప్ ఇస్తావు, కింద బాక్స్ చూసుకుందాం అర్థమవుతుంది. అలాంటి ఫస్ట్ సందర్భంలోనే నీకు ఎక్కువ మర్చిపోయే అవకాశం ఉంటుందంట. ఓకే, కాలం గడుస్తున్న కొద్దీ విస్మృతి సంభవించే శాతం అనేది తగ్గుతున్న రేట్లో పెరుగుతుందని పేర్కొన్నారు. ఎవరంటే ఎబ్బింగ్హాస్. అంటే ఒక విషయాన్ని నువ్వు ఒకసారి చదివి వదిలేసావు అనుకోండి, ఎక్కువగా మర్చిపోతావు. అదే ఎక్కువసార్లు కాలం గడుస్తున్న కొద్దీ విస్మృతి సంభవించే శాతం తగ్గుతున్న రేటు అంటే మనకి ఎక్కువసార్లు అభ్యసించడం వల్ల నీకు కాలం గడిచే కొద్దీ విస్మృతి అనేది తగ్గుతుంది అనమాట. అంటే మర్చిపోవడం అనే సామర్థ్యం తగ్గుతుంది. సపోజ్ ఇక్కడ చూసినట్టయితే ఒక విషయం చదివావండి, ఫస్ట్ ఒక విషయం చదివిన తర్వాత 20 మినిట్స్కి 20 నిమిషాలకి నీకు ఎంత శాతం మర్చిపోతావు అంటే 47% మర్చిపోతావంట. అదే చెప్పిందేనా. ఏమని చెప్పాడు, నేర్చుకున్న మొదటి సమయంలోనే విస్మృతి అధికంగా ఉంటుందంట. నేర్చుకున్నటువంటి మొదటి సమయంలో అంటే ఒక విషయం నేర్చుకున్నాము, జస్ట్ 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చావనుకోండి, అప్పటికే నువ్వు 47% మర్చిపోయింటావు మొత్తం. ఓకేనా. ఈడేమిచ్చారు, ధారణా శాతం అంటే ఏంటి, స్మృతి శాతం ఎంత గుర్తుంటుంది అని. 47% మర్చిపోయావంటే మిగిలిందంతా 100%కి 53. సో ఈ 53 గుర్తున్నట్టు, ఈ 43 నీకు గుర్తు లేనట్టు. ఓకేనా. సో ఒక బాక్స్ నేర్చుకుంటే ఇది ఆటోమేటిక్గా వస్తుంది, 100%కి వేసుకుంటూ ఉంటే వస్తుంది. సో కన్ఫ్యూజ్ కాకుండా ఏం చేస్తారంటే ఓన్లీ మీరు విస్మృతి శాతం యొక్క పట్టిక గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మినిట్స్ ఇది మీకు ఇంకా స్మృతి అడిగారనుకోండి, 47% మర్చిపోయింది అయితే మిగిలిందంతా ఏమని అర్థము, స్మృతిలో ఉన్నట్టే కదా. సో అలాగ మనకు 100%కి వేసుకుంటే ఈ పక్క వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇది మనం చూద్దాము. చదివినటువంటి విషయము ఒక 20 మినిట్స్కే నువ్వు 47% మర్చిపోయింటావు. అందుకే చెప్పేది, ఒక విషయం నేర్చుకున్న తర్వాత మళ్ళా రివిజన్ వేసుకోవాలి అప్పుడే అని ఎందుకు అంటారు అంటే ఇందుకేనండి. ఎందుకంటే అట్లా రివిజన్ వేయలేదనుకోండి, ఆ మొదటి 20 నిమిషాల్లోనే 47% మర్చిపోతావు నువ్వు. ఓకేనా. నెక్స్ట్ ఒక విషయం నేర్చుకున్న తర్వాత 50 మినిట్స్కి అయితే 50% మర్చిపోతావు. ఒక విషయం నేర్చుకున్నావు, 50 నిమిషాలు అలాగే వదిలేసావు, నువ్వు వెళ్ళి మళ్ళీ బుక్ తీసావు, ఎంత శాతం నీకు మర్చిపోయింటావు, 50% మర్చిపోయింటావు. 50% మాత్రమే గుర్తుంటుంది నీకు ఇంకా. ఓకేనా. ఇది మర్చిపోయేది మాత్రమే చెప్తున్నాం ప్రస్తుతానికి మనం. నెక్స్ట్ ఒక విషయం చదివావు, ఒక రోజంతా నువ్వు రీజన్ వేయాల, ఒక రోజు తర్వాత చేసావు అనుకోండి, మర్చిపోయింది ఎంత మర్చిపోయింటావు, 66% మర్చిపోయింటావు. నీకు గుర్తుండేది 34% మాత్రమే గుర్తుంటుంది. మొత్తం 100% అవుతుంది చూడండి, 66 + 34. సో ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకోటి వచ్చేస్తుందండి. 2 రోజులు ఒక విషయం చదివావు, 2 డేస్ తర్వాత నువ్వు రివిజన్ చేసావు అనుకోండి, 72% మర్చిపోతారండి. మొత్తానికి ఇంకా చూడండి 72% మర్చిపోతావు. నీకు గుర్తుండేది ఎంత ఇంకా
28% మాత్రమే గుర్తుంటుంది. అదేవిధంగా ఒక విషయాన్ని నువ్వు చదివిన తర్వాత 6 రోజులు కనుక దాన్ని చదవలేదంటే, 6 రోజుల తర్వాత చదివావంటే, 6 రోజులు చదవకుండా 75% మర్చిపోతావు. నీకు గుర్తుండేది 25% మాత్రమే. ఓకేనా, ఇది మనకు సంబంధించి. అందుకే రివిజన్ ఎక్కువసార్లు వేయమంటారు. ఎందుకు అంటే ఇందుకు ఇక్కడ మనకు ఎన్నో ప్రయోగాలు చేసి కూడా మనకు తెలపడం జరిగింది ఎబ్బింగ్హాస్ గారు స్మృతి విస్మృతి పైన. అందుకే ఇది ఫాలో అవ్వాలి. మన రివిజన్ మాత్రం ఎక్కువగా వేయాలండి. ఓకే, మినిమం ఒక 5-6 రివిజన్లన్నా ఉండాలన్నమాట. అప్పుడే నీకు 80% గుర్తుంటుంది. అది కూడా మనకు ముందు ఉంది, వేరే బుక్స్లోనో లైక్ ఈ బుక్లోనే ఉంది మనకి. ఏమని, ఎంత గుర్తు పెట్టుకోవాలంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలి నువ్వు అని. మినిమం మనం 5-6 టైమ్స్ కనుక ఒకటి చదివిన విషయాన్ని మళ్ళా గ్యాప్ ఇచ్చి చదువుతూ ఉంటే కనుక ఓకే, అప్పుడే నీకు 80% మ్యాటర్ అంతా నీకు గ్రాప్ చేసేయచ్చు అనమాట. ఇది మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే, ఒక విద్యార్థి, రాము అనే విద్యార్థి ఒక విషయాన్ని చదివిన ఒక 50 నిమిషాలకు మళ్ళా చదివాడు. అప్పుడు తనలో ఉండేటువంటి తన విస్మృతి శాతం ఎంత, లేదా ఎంత శాతం వాడు గుర్తుపెట్టుకోగలిగాడు, తన స్మృతి శాతం ఎంత అని అడుగుతారనమాట. స్మృతి శాతం అయితే 50%, విస్మృతి శాతం అయితే 50%. మొత్తానికి చూసుకున్నట్టయితే 50 నిమిషాలు నువ్వు గ్యాప్ ఇచ్చావనుకో, ఒకటి చదివి దాన్ని రివిజన్ చేయకుండా 50 నిమిషాల తర్వాత చదివితే సగం మ్యాటర్ అంతా నువ్వు మర్చిపోతావు అనమాట. ఓకేనా, ఒక రాము అనే విద్యార్థి ఒక విషయాన్ని చదివినటువంటి తర్వాత ఒక 2 రోజుల తర్వాత తను మళ్ళా చదవడానికి ట్రై చేశాడు. ఇప్పుడు తనలో ఉన్నటువంటి స్మృతి శాతం ఎంత, 28% మాత్రమే గుర్తొస్తుందన్నమాట చదివిన దాంట్లో. ఓకేనా, విస్మృతి శాతం 72. సో ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒక దశగా చెప్పచ్చు. ఎక్కువ విస్మృతి నీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ కనిపిస్తుందండి. 20 నిమిషాల్లోనే 47% దాకా మర్చిపోయామంటే ఎంత చూడండి. ఇక్కడ నుంచి మనకి ఒక 3% తేడా ఉందంటే, అట్లాగా మనకి ఇదంతా తక్కువ. సో ఫస్ట్ది మాత్రమే మనకు చూసినట్టయితే మొదట్లోనే మనకు ఒక 20 నిమిషాల్లోనే నీకు 47% మర్చిపోయావంటే విస్మృతి అనేది అత్యధికంగా సంభవించింది ఏదంటే మొదటి సమయంలోనే. లేక దశ అడుగుతారు కొన్ని మాటలు, ఫస్ట్ దశ అని చెప్పచ్చు. ఇంకోటి కూడా ఇచ్చారండి కొన్ని బుక్స్లో మనకు 31 days అని కూడా ఇచ్చారు. అంటే ఒక నెలగా నువ్వు చదవలేదు అనుకోండి ఆ విషయాన్ని, 79-80% మర్చిపోతావు. 79-80% నువ్వు మర్చిపోతావు. మిగిలినది నీకు 20-21% మాత్రమే నీకు గుర్తుంటుంది అలాంటప్పుడు. ఓకేనా, ఇది మనకు అందుకే ఎక్కువ రీజన్ వేయాలి అని అనేది. ఇదైతే మనకు ఫస్ట్ దశ, ఇదైతే సెకండ్ దశ. ఇక్కడ మనకు 31 days కూడా ఇస్తారు. ఇదైతే థర్డ్ దశ. ఓకేనా, ఇది మనకు నెక్స్ట్ చూద్దాం. నేర్చుకున్న మొదటి నిమిషంలోనే స్మృతి చిహ్నాల నిర్మాణం అనేది జరుగుతుందండి. దీన్నే మనం ఏమంటాం, కన్సాలిడేషన్ అంటాం. ఇది మనకు ఇలా అంటారు అని తెలిపింది ఎవరంటే డంకన్ అండి. నేర్చుకున్నటువంటి మొదటి నిమిషంలోనే దానికి సంబంధించి కొన్ని స్మృతి చిహ్నాలు అనేటివి మనకు నిర్మాణం అనేది జరిగిపోతుంది మైండ్లో. అది ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల నీకు బాగా అది బలంగా మారుతుంది. రివిజన్ చేయలేదనుకోండి వీక్ అయిపోయి మర్చిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే దీన్నే మనం ఏమంటామంటే విస్మృతి అని అంటాం అనమాట. లేకుంటే స్మృతి అనేది కొంచెంగా తగ్గిపోతుంది అనమాట. స్మృతి క్షయం అని కూడా చూసుకోవచ్చు. దీన్నే నేర్చుకున్న మొదటి నిమిషంలోనే స్మృతి చిహ్నాల నిర్మాణం జరుగుతుంది అని చెప్పింది. అంటే జరగడాన్ని ఏమంటామంటే కన్సాలిడేషన్ అంటాం. దీన్ని ఇలా విధంగా అంటారు అని తెలియజేసింది ఎవరంటే డంకన్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక కొత్త మ్యాటర్ అనేది ఉంది, చెప్తాను. ఏదైనా విషయం అనేది ఏదైనా జాబితా ఇచ్చినప్పుడు అభ్యసించేటప్పుడు మొదటగా చదివినటువంటిది ఫస్ట్ చదువుతావు చూడండి, అది బాగా గుర్తుంటుంది కొన్నిసార్లు. అలాగన గుర్తుందంటే కనుక దాన్ని ఏమంటామంటే ప్రైమసీ ఎఫెక్ట్ అనే చెప్పి అంటాం. అలా కాకుండా చివరగా చదివింది కొంతమంది గుర్తుంటుంది. ఏదైనా విషయంలో మనము ఫస్ట్ చదివిన పేరు గుర్తుంటుంది. అలా ఫస్ట్ చదివిన పేరు గుర్తుంటే ప్రైమసీ ఎఫెక్ట్ అంటాం, ఫస్ట్ చదివింది గుర్తుంటే. అలా కాకుండా కొంతమందికి లాస్ట్ చదివింది గుర్తుంటుంది కొన్నిసార్లు. ఆ లాస్ట్గా చదివింది మాత్రమే గుర్తొచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే రీసెన్సీ ఎఫెక్ట్ అని చెప్పి అంటాం. రీసెన్సీ ఎఫెక్ట్. మధ్యలో అవి గుర్తు రాకుండా ఉండడాన్ని ఏమంటామంటే సీక్వెన్షియల్ ఎఫెక్ట్. ఫస్ట్ది లాస్ట్ది కాకుండా మధ్యలోటివి గుర్తే రావన్నమాట. ఫస్ట్ది లాస్ట్ది గుర్తుంటుంది, మధ్యలో అనేది గుర్తే ఉండదు అనమాట ఎంత గుర్తు తెచ్చుకున్నా. సో అలాంటిది ఏమంటామంటే సీక్వెన్షియల్ ఎఫెక్ట్ అంటాం. లాస్ట్ టైం వచ్చినటువంటి 2018లో వచ్చినటువంటి బిట్ అండి. ఫస్ట్ది మాత్రమే గుర్తుందంటే ప్రైమసీ ఎఫెక్ట్, చివరిలో చదివినవి గుర్తొస్తే రీసెన్సీ ఎఫెక్ట్. అలా కాకుండా మధ్యలో చదివినట్టు మర్చిపోయినామంటే సీక్వెన్షియల్ ఎఫెక్ట్. అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ సీక్వెన్స్ అనేది నీకు గుర్తులేదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు సంబంధించి ఫస్ట్ అంటే ఏంటి, ప్రైమరీ అని కూడా అంటాం కదా, ప్రాథమిక మొదలు అని కూడా అంటాం కదా. సో అలాగా మనకి
మనకు ఫస్ట్ అనగానే ప్రైమసీ ఎఫెక్ట్, ప్రైమరీ ఫస్ట్ అలాగనే గుర్తుండొచ్చు. ఇది మనకు గుర్తుకు సంబంధించి. నెక్స్ట్ విస్మృతి యొక్క కారకాలు చూద్దాం. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th, 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.